మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. బుధవారం రోజు లక్ష దీపోత్సవం. ప్రధానంగా మనం హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాం. చారిత్రక దేవాలయమే కాకుండా నిత్య పూజలు, ప్రధానంగా కార్తీక మాసంలో శివకేశవులకు ప్రధానమైన కార్తీక మాసంలో ఇక్కడ అత్యంత వైభవంగా కార్తీక సోమవారాలు కావచ్చు, ఇతర పర్వదినాలు కావచ్చు వైభవంగా జరుపుతారు. ఇప్పటికే మనకు అలంకరణ కూడా చూసాము. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కార్తీక దీపోత్సవాన్ని అంటే ఆ రోజు లక్ష దీపోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటారు, ఆ రోజు ఆలయ సమయాలు ఏ విధంగా ఉంటాయి, నిత్య పూజలే ఉంటాయా, ఇంకా ప్రత్యేక పూజలు ఉంటాయా? ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయ్య గారు, మామూలుగా ఆ రోజు నిత్య పూజలు ఉంటాయా, విశేష పూజలు ఉంటాయా, ఉదయం రాత్రి అంటే ఈ కార్యక్రమాల సమయాలు ఎటువంటివి, భక్తులు రావడానికి ఏమైనా సూచనలు ఇస్తారా? చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయము కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. శివకేశవులకు భేదము లేనటువంటి మాసం లోపల ఈ రుద్రేశ్వరాలయం లోపల కార్తీక పౌర్ణమి 5వ తేదీ బుధవారం రోజున మహావైభవంగా నిర్వర్తించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉన్నది. బుధవారం రోజున ఉదయం 4 గంటలకే సుప్రభాత సేవానంతరం ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం నిర్వర్తించి రుద్రేశ్వర స్వామికి పాశుపత ఏకాదశి రుద్రాభిషేకం అనంతరం భక్తులకు సామూహిక రుద్రాభిషేకాలు వారి గోత్రనామాదులతో నమక చమకాదులతో రుద్రాధ్యాయంతో నిర్వర్తించడం జరుగుతుంది. రాత్రి 8 గంటల వరకు కూడా సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఆలయ ప్రాంగణం లోపల 1,00,000 ఒత్తులు ప్రమిదలతో కలిపి 1,00,000 దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. రంగవల్లులు ముగ్గులు వేసి దాని మీద దీపాలు వెలిగించడం, ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 10 గంటల వరకు కూడా దేవాలయం తెరిచే ఉంటుంది. అదేవిధంగా ప్రదోషకాల సమయంలో కూడా రుద్రాభిషేకాలు నిర్వర్తించి దాని తర్వాత మహాహారతి నీరాజన మంత్రపుష్పాలంతరం దేవాలయ ద్వారబంధనం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు, ముఖ్యంగా మహిళలు కొంత జాగ్రత్తగా దేవాలయంలో దీపాలు వెలిగించే ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. ప్రత్యేకమైన క్యూ లైన్లో మీరు రావడం, దాని ద్వారా బయటికి వెళ్ళిన తర్వాత మీరు దీపాలు వెలిగించుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సూచనలు కూడా ఆలోచించి అదేవిధంగా పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మహాశివరాత్రి రోజు ఏదైతే పూజల ఫలితం వస్తుందో అదేవిధంగా ఆ ఫలితం కూడా కార్తీక పౌర్ణమి నాడు చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయి అని చెప్పేసి మనకు కార్తీక పురాణం తెలియజేస్తున్నది. ఆ రోజు కార్తీక పురాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ఆధ్యాత్మిక భావనతో శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవాలయం దర్శించుకోవాలి, స్వామివారు దర్శించుకోవాలి. ఎందుకంటే పురాతనమైన ఆలయాల్లో పూజలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు చాలామంది బ్రహ్మశ్రీ వేద పండితులు కూడా తెలపడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఆ రోజు దీపోత్సవంలో ఏదైనా ప్రముఖులు పాల్గొంటున్నారా? మీకు అందిన సమాచారం ప్రకారం ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. సరే, వచ్చినా రాకున్నా ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య గారు, నగర మేయర్ గుండు సదారాణి గారు, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు కూడా వస్తామని చెప్పి తెలపడం జరిగింది. వారి మా ఆహ్వానం మేరకు వస్తామని చెప్పేసి మేము ఆశిస్తూ వారి ద్వారా దీపోత్సవం ప్రారంభం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. స్వామి, అంటే దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం అయినా కూడా దీపోత్సవం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం ప్రత్యేకత ఉందా, ప్రాధాన్యత ఏమైనా ఉందా? ముఖ్యంగా ఈ 365 రోజులు ఎవరైతే తమ గృహాల్లో కానీ దేవాలయాల్లో కానీ దీపం జ్యోతి పరంజ్యోతి అంటూ దీపాలు వెలిగించనేటువంటి వాళ్ళు భక్తులు ఆ రోజు ఒక్కరోజు 365 ఒత్తులు కనుక వెలిగించినట్టయితే వారి యొక్క కోరికలు నెరవేరడం కాకుండా వారు చేసిన పాపాలను కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు పురాణోక్తంగా ఉన్నది. అదేవిధంగా వారికి కూడా కొంత శాంతి లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.
ధన్యవాదాలు.